దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇవన్నీ కూడా మనము చాలాసార్లు చదువుకున్నాము. మరి అతడు తండ్రి దగ్గర నుంచి ఆ యొక్క అధికారంను బట్టి తీసుకొని వెళ్ళి అతన్ని బాధ పెట్టడం మొదలుపెట్టాడు. అతడు ఏమేమి కోల్పోయాడు? ఆస్తి, ఇంకా పిల్లలు కోల్పోయాడు, పశు సంపద, ఇంకా ఆరోగ్యం, ఇంకా సమాధానం కూడా కోల్పోయాడు. ఇంకా లైఫ్లో చావు తప్ప వేరే మార్గము లేదు. అంటే అపవాది చేత నువ్వు ఒకవేళ పీడింపబడితే సాతానుడు ఏం చేయగలడు? ఒక వ్యక్తిని పూర్తిగా నాశనము చేయగలడు. ఆరోగ్యాన్ని పాడు చేయగలడు, డబ్బును పాడు చేయగలడు, అతనికి నిద్ర లేకుండా చేయగలడు, నెమ్మది లేకుండా చేయగలడు, సహవాసం అంటే ఫ్రెండ్షిప్, మనకి సహాయం చేసే వాళ్ళని పాడు చేయగలడు, మన చుట్టూ ఉన్న వారిని డిస్టర్బ్ చేయగలడు కదా. సంఘాన్ని కూడా డిస్టర్బ్ చేయగలడు, సంఘాన్ని కూడా డిస్టర్బ్ చేయగలడు. ఏం లేదంటే చిన్న చిన్న విభేదాలు, ఏం లేదు. అతడు చేసేది కాక పక్కన వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని కూడా తెచ్చగొడతాడు అన్నమాట కదా. రే, నువ్వు ఎందుకు పోతున్నావు? నేను పోవట్లేను, నేను చేయట్లేను, నువ్వెందుకు చేస్తున్నావు? అంటే సంఘాన్ని, కుటుంబాన్ని, శరీరమును, డబ్బును, సమస్తమును నాశనము చెయ్యగలడు ఈ అపవాది. అంటే యేసుక్రీస్తును వాళ్ళు ఏమన్నారు? నువ్వు ఎవరైతే దయ్యములకు రారాజు ఉన్నాడో వాని ఆత్మను కలిగిన వాడివి కాబట్టి నువ్వు ఆ శక్తిని బట్టి ఈ కార్యము చేయగలుగుతా ఉన్నావు. చూడండి, పాడు చేసేవాడు బాగు చేయగలడా అమ్మా? పాడు చేసేవాడు బాగు చేయగలడా? ఆరోగ్యాన్ని పాడు చేసే ఈ వ్యక్తి చూడండి, మత్తయి సువార్త 24:24. అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరు. అంటే ఇవి ఎట్లా ఉంటాయంటే నమ్మశక్యము కాని అద్భుతాలు అన్నమాట. ఎట్లా వస్తారు? చాలా గొప్ప కార్యాలు చేయడానికి అబద్ధ ప్రవక్తలు. బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం ఈ అబద్ధ ప్రవక్తలు. సాతానుడు ఏ వేషమని వేసుకొని రాగలడు, సాతానుడు ఏ వేషమని వేసుకొని రాగలడు. ఇప్పుడు యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు అంతకంటే కూడా గొప్ప కార్యాలు చేయగలడా? చేయగలడు. ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది కదా. నాశనము చేయగలడు కానీ బ్రతికించలేడు. మోసమే ఉంటుంది అందులో కదా, మోసమే ఉంటుంది. వారు అద్భుతాలు చేస్తున్నా కూడా అందులో మోసము కనపడుతుంది మనకి. తర్వాత ప్రకటన గ్రంథము 13:13-14 ఒకసారి చూద్దాం. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చున్నట్లుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమును ప్రతిమను చేయవలెనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకియబడిన సూచన వలన భూనివాసులను మోసపరచుచున్నది. ఎవరినంట? భూనివాసులను మోసపరచుచున్నది. అంటే సాతాను శక్తి కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా అద్భుతాలు చేయగలడు. కానీ ఎలాంటి అద్భుతాలు చేస్తాడు? ఒక వ్యక్తిని పూర్తిగా నాశనము చేయడానికి మొదట నీకు కొన్ని అద్భుతాలు చూపించిన తర్వాత నీ జీవితాన్ని నాశనము చేస్తాడు. వాని ఉద్దేశం ఏంటి? వాని ఉద్దేశం ఏంటి అంటే నీవు దేవుని బిడ్డగా ఎదగనివ్వడు, వాక్యంలో ఎదగనివ్వడు, వాక్యంలో ఎదగనివ్వడు, విశ్వాసంలో ఎదగనివ్వడు,
భక్తిలో ఎదగనివ్వడు. మనకి భక్తి వద్దు, ప్రార్థన వద్దు, విశ్వాసం వద్దు, మనకి వాక్యం వద్దు, ఇవేవి మనకు అవసరం లేదు అని సాతానుడు నేర్పిస్తూ ఉంటాడు. అయితే ఈరోజు మనము మరి ఇక్కడ జరిగినటువంటి ఒక అద్భుత కార్యాన్ని మనం ధ్యానము చేస్తున్నప్పుడు మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానంగా మరి సాతాను కార్యాలు ఈ విధంగా ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ఒక మాట అంటున్నాడు ఇక్కడ. అమ్మా 25 మత్తయి సువార్త 12:25. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనెను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. ఏమన్నాడు? తనకు తాను విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతానును వెలగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిలుచును? మరి ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటి మనం ఆలోచన చేస్తే, ఆయన అన్నాడు, ఒకవేళ నేను సాతాను శక్తి ద్వారా లేదా మీరు అన్నట్టు బయల్జెబు ఆత్మను కలిగిన నేను మరి ఒకవేళ కార్యాలు కనుక నేను చేస్తున్నాను, నిజమే మీరు అన్నట్లుగా అంటే గనక మరి నా రాజ్యాన్ని నేను పాడు చేసుకుంటానా? నా దయ్యాన్ని నేను వెళ్ళగొడతానా? నేనే కదా గుడితనం కలిగజేసింది, మూగతనం కలిగజేసింది, మరి నేనే తీసేస్తానా? ఒకవేళ అట్లా చేస్తే నా రాజ్యమును నేనే పాడు చేసుకుంటున్నట్టు కాదా? అంటే వాళ్ళకి ఏం లేదు, జ్ఞానము లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, వారు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారి మనస్సును డైవర్ట్ చేయడానికి వారు ఇక్కడ అబద్ధములను వీరు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆయనలో ఉన్నది దేవుడి శక్తిని డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. అంటే వాళ్ళకి జీర్ణం అవ్వటం లేదు కదా. చాలాసార్లు సాతానుడు మరి దేవుని కార్యాలు జరిగేటప్పుడు అక్కడ అబద్ధాలను స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది? ఏం కాదు, కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ దేవుడు మరి నిజంగా మరి ఆ కుటుంబాన్ని లేదా ఆ వ్యక్తిని కాపాడాలనుకుంటే తప్పకుండా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని బలపరుస్తూ ఉంటాడు. దేవుడు వారిని బలపరుస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి తన జీవితంలో చాలా నిరాశ పడిపోయి బాధలోనికి వెళ్ళిపోయి మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు కూడా అట్లనే ఉన్నారు కదా. పైకి చూడడానికి అందరు కూడా సంతోషంగా ఉన్నా కూడా చాలా సమస్యలు, అంటే అందరికీ ఉంటాయి, ఇవి ఒక్కరికని కాదు, ప్రతి ఒక్కరికి సమస్య ఉంది. ఏం సమస్య ఉంది? బ్రదర్, చాలా కష్టపడి పని చేశాం, కానీ ఫలితం అనేది మేము భుజించలేకపోతున్నాం. చాలా ఏళ్ళుగా మరి మేము ప్రయాసపడుతూనే ఉన్నాం, మరి మాకు రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా మరి వేరే వాళ్ళు తీసేసుకున్నారు. మాకు రావాల్సినటువంటి డబ్బులు లేదా మాకు రావాల్సినటువంటి దీవెన, మాకు రావాల్సినటువంటి ఆ ధన్యత మేము కోల్పోతూ ఉన్నాం. మరి ప్రతి విషయంలో మరి ఎక్కడో మరి పొరపాటు జరుగుతుంది, ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అని చాలామంది మరి ఈ సమస్యలో. ఈ వ్యక్తి కూడా అలాగే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమి చేసినా తన జీవితంలో ఫలితము లేదు అని అనుకున్నటువంటి సమయంలో మరి పరిశుద్ధ గ్రంథము ద్వారా విన్న వాక్యమును బట్టి విశ్వాసములో మరి అతడు ఎప్పుడు కూడా పడిపోలేదండి. చూడండి, అతడు ఎన్ని కష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నా, డిప్రెషన్లో వెళ్ళిపోయినా కూడా దేవుని పైన తనకున్నటువంటి నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. ఫెయిత్ ఉంది, కానీ అది ఏ విధంగా దాన్ని వాడాలో తెలియక చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడు. అయితే అతను తెలుసుకున్న విషయం ఏంటంటే, చూడండి, సాతానుడు ఎన్ని బాధలు నీ పైన తీసుకొని వచ్చినా, ఎన్ని ఇబ్బందులు తీసుకొని వచ్చినా నువ్వు ఏం చేయాలా? యోబు వలే. యోబు ఏం చేశాడు? ఎంత హింసించినా, ఎంత భారము అతని పైన పెట్టినా, శరీరం అంతా కూడా నలగొట్టబడినా ఆయన విశ్వాసం చూడండి. ఇక్కడ కోనపట్ట కట్టుకొని, బూడిద జల్లుకొని, ఆ పెంకులతోటి ఆ గీరుకుంటూ శరీరం అంతా కూడా ఆ వేదన మంట తట్టుకోలేక అనుభవిస్తూ కూడా
దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అంటే ఈరోజు అలాంటి వారు కావాలంట. హల్లెలూయా. నువ్వు ఎన్ని బాధలో ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. హల్లెలూయా.